ఎవర్రా మీరంతా? ఐ లవ్ యూ బ్రదర్స్. మీరు లేదంటే నేను లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన స్పెషల్ గెస్ట్కి, బుజ్జి గారికి, సురేష్ గారికి, సునీల్ గారికి, బ్రదర్ ప్రశాంత్ థ్యాంక్ యూ, విశ్వక్సేన్ ఆల్సో థ్యాంక్ యూ. మామూలుగా తెలుగు సినిమాలు అంటే బిగ్ స్కేల్ సినిమాస్, బాహుబలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది. కె విశ్వనాథ్ గారు సినిమాలు, పెద్ద వంశీ గారి సినిమాలు, సాగర సంఘం కానీ, ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు, మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు, ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాం. అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమాలు చేయడం కుదరదా, మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది. అప్పుడే 96 అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నాకు ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు. కానీ నాకు తీసుకురాలేదు. ఎందుకని అడిగాను, భయం అని చెప్పారు. ఎందుకు భయం అని అడిగాను, దానిలో ఫైట్ లేదు, సాంగ్స్ లేదు అన్నారు. ఖైదీలో హీరోయినే లేదు, నేను చేయలేనా? ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను. స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు. ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి, ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్, ప్లీజ్ ఇది చదవండి అన్నారు. దాని ముందు 96 సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది. బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని, లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. ప్రశాంత్ చెప్పినట్టు యూ స్టాప్, యూ బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా, అలాంటి ఒక సినిమా అది 96. ఆ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ బ్యూటిఫుల్ సినిమా. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్. ఆ నావల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ 5 times నేను ఎడాను. ఇట్స్ సో ఎమోషనల్. ఇట్ ఈస్ నాట్ సాడ్నెస్, అది సాడ్నెస్ కాదు, ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ ఊపిరిలో ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ సినిమాలో ఉంది. సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను. సార్ ఐ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. రోలెక్స్ గారు చదివారు, అన్నయ్యకి చాలా నచ్చింది. అన్నయ్య అడిగారు, ఇలాంటి స్క్రిప్ట్స్ నీకు మాత్రం ఎలా దొరుకుతుందిరా అని అడిగారు. ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది, 2 ఈక్వల్ క్యారెక్టర్, ఊపిరిలాగే ఇంకో క్యారెక్టర్ ఉంది, అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము. ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో అలా జరిగిందన్నారు. సార్ అని చెప్పి, ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్, మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు, మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను. నా చైల్డ్హుడ్ మొత్తం విలేజే జరిగింది అన్నారు. సో ఐ వాస్ షాక్డ్. సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాము. పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి. ఫుల్ నైట్ షూటింగ్, ఖైదీలాగే నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 వరకు షూటింగ్ జరిగింది. ప్రతిరోజు వి జస్ట్ ఎంజాయ్డ్. రామగోపాల్ గారు ఒక రోజు చెప్పారు, గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ కార్తీ, అది హ్యాపెన్స్ అన్నారు. అలాగే ఈ సినిమా కూడా ఇట్ హ్యాపెండ్.